అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మనం బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, నైట్ డిన్నర్‌లోకైనా, లేదంటే స్నాక్‌లా అయినా తినేలా మంచి సరికొత్త రెసిపీనైతే తయారు చేద్దాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్‌గా అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక 2 కప్పుల గోధుమ పిండిని చక్కగా జల్లించుకోవాలి. అప్పటికప్పుడే జల్లించామంటే పిండనేది జలజల్లాడుతూ బావుంటుంది. ఇలా జల్లించుకున్న పిండిలో మన రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ పంచదార, ఒక స్పూన్ నూనె వేసుకొని ఒక్కసారి నూనెని పిండంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మనం 2 కప్పుల పిండి తీసుకున్నాం కాబట్టి ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 ఇంచు తక్కువ నీళ్లు కలిపితే సరిపోతుంది. పిండిని పక్కన పెట్టేసి చెక్కు తీసి పెట్టిన ఆలుగడ్డని మన వీడియోలో చూపించిన విధంగా సన్నగా తురుముకోవాలి. ఆలూని ఉడకపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా సన్నగా తురుముకుంటే సరిపోతుంది. ఇందులో కాసిని నీళ్లు పోసి కడిగి జల్లెడ గిన్నెకేసి కాసేపు నీళ్లు వడిచేలాగా పక్కన పెట్టేద్దాం. నీళ్లు దిగిన తర్వాత ఆలు తురుమును ఒక గిన్నెలో వేసుకొని కారానికి సరిపడా ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసి ఒక ఉల్లిగడ్డ అలానే కొంచెం గరం మసాలా వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టేసి మనం ముందు తయారు చేసి పెట్టుకున్న గోధుమ పిండిని 3 భాగాలుగా తీసి ఒక్కొక్క దాన్ని మంచిగా చపాతీలా ఒత్తుకోవాలి. చపాతీ అనేది కొంచెం మందంగా ఉండేలా చూసుకోవాలి. మన ఛానల్లో ఇంకా ఈజీగా చేయగలిగే స్వీట్స్, స్నాక్స్, హెల్తీగా చేసే లడ్డూలు అన్నీ ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేసిన చపాతీలను పక్కన పెట్టేసి చిల్లుల గిన్నెకి కానీ, ఇలా ప్లేట్‌కి కానీ ఆవిరి కుడుములేసే ప్లేట్లుంటాయి కదా! ఆ ప్లేట్‌కి కానీ నూనె రాసుకొని, మనం తయారు చేసిన చపాతీ పెట్టి, గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని చపాతీ అంతా స్ప్రెడ్ చేసి, మనం తయారు చేసిన ఆలు మిశ్రమం కూడా పెట్టి, చక్కగా సర్దుకోవాలి. అయితే ఆలు మిశ్రమంలో మనం మసాలా వేసినప్పుడు ఉప్పు వేయలేదనమాట. ఉప్పు అప్పుడే వేసామంటే నీళ్ళూరుతుంది. అందుకే ఉప్పు అయితే ఇప్పుడు వేసి కలుపుతున్నా. ఇలా ఉప్పు కలుపుకొని చక్కగా చపాతీ పైన పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసే సాస్‌లయితే పూర్తిగా ఆప్షనల్ అనమాట. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక చపాతీ పెట్టి రెడ్ చిల్లీ సాస్ కానీ, లేకపోతే టమాటా కెచప్ కానీ వేసుకొని, ఇది కూడా మంచిగా చపాతీ అంతా స్ప్రెడ్ చేసి మిగిలిన ఆలు మిశ్రమం పెట్టి చక్కగా సర్దుకోవాలి. మనం చేసిన 3 చపాతీల్లో ఇంకో చపాతీ ఉంది కదా! అది పైన పెట్టేసి అంచుల్ని చక్కగా క్లోజ్ చేసుకోవాలి. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని నీళ్లు పోసి నీళ్లు వేడెక్కిన తర్వాత ఈ చపాతీ పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. లేదు అంటే చిల్లులు గిన్నెలో పెట్టైనా ఆవిరికైనా ఉడికించుకోవచ్చు. ఇది 2-3 నిమిషాల్లోనే ఉడికిపోతుంది. ఇప్పుడైతే ఉడికిపోయింది కదా! చల్లారే వరకు పక్కన పెట్టేసి ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ కానీ, మైదా కానీ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం కరివేపాకు కట్ చేసింది వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ జారుడు పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండినైతే పక్కన పెట్టేసి మనం ముందు తయారు చేసుకున్న చపాతీ అనేది కొంచెం చల్లారింది. చల్లారిన తర్వాత మన వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ షేప్ అనే కాదు, మనకి నచ్చిన షేప్‌లో వీటిని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అస్సలు వంట రాని వాళ్ళైనా సరే మన వీడియోలో చూపించిన విధంగా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ప్రాసెస్ అనేది కరెక్ట్‌గా చూసామంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న ముక్కలనైతే పక్కన పెట్టేసి గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 1 ఇంచు సుమారు నూనె పోసుకొని నూనె లైట్‌గా వేడైన తరువాత మనం ముందు తయారు చేసి పెట్టుకున్న జారుడు పిండి ఉంది కదా! ఆ పిండిలో ఒక్కొక్క ముక్కని వేసుకొని 2 వైపులా పిండి అంటిన తర్వాత నూనెలో వేసుకోవాలి. ఇవి వేగడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఉడికించాం కాబట్టి తొందరగానే వేగిపోతాయి. నూనె కూడా అస్సలు పీల్చవనమాట. ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయి కదా! పక్కకి తీసేద్దాం.
టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఇప్పుడు పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా! ఏవైనా కొత్త కొత్తగా చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారు. మన ఛానల్‌లో ఇంకా ఈజీగా చేయగలిగే స్వీట్స్, స్నాక్స్, హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.